ప్రైజ్ అలాడ్. అందరికీ వందనాలు. సిస్టర్ దేవిన గారు దేవుని వాక్యముని అందిస్తాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఎవరును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. ఇక్కడ దేవుడు నీతిమంతులను సింహముతో పోలుస్తుంటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో చాలా సమస్యలు, అవమానాలు, నిందలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు మనకు ఎదురైనప్పుడు చాలా భయపడిపోతూ ఉంటాం. మన ధైర్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. చాలాసార్లు పిరికివారిగా చాలా పలు రకాల ఆలోచనకి మనము వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు సింహము వలె ధైర్యముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు నీతిమంతులను సింహముతో దేవుడు పోల్చినాడు. అలాంటి నీతిమంతుడు ఒక సింహము వలె జీవించి మరి దేవుని కొరకు నిలబడి జయించినటువంటి ఒక పరిశుద్ధుడి యొక్క జీవితాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. రండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి చదువుకున్నాం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధములకు బయలుదేరగా, యెహోవా అరామ్నహారాయిము రాజైన కుపన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుపన్రిషతాయిమును జయించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని పేరు ఒత్నీయేలు. ఏం పేరండి? ఒత్నీయేలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒత్నీయేలు అనే వ్యక్తి న్యాయాధిపతులలో మొట్టమొదటి న్యాయాధిపతిగా మనం చూస్తున్నాం. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు రాజుగా ఎవరిని ఎన్నిక చేయలేదు, కానీ న్యాయాధిపతులు పరిపాలించుతున్నటువంటి కాలం అది. ఆ యొక్క న్యాయాధిపతులలో మొట్టమొదటి న్యాయాధిపతిగా ఒత్నీయేలు ఉన్నాడు. రెండవదిగా ఇతని గురించి మనం కొంచెం చూసుకుంటే కొద్దిగానే ఇక్కడ కొంచెం రాయబడి ఉండవచ్చు, కానీ ఇతని యొక్క జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని, ఎంతో గొప్ప జయ జీవితాన్ని ఇతని జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎలాగా మరి ఇతని జీవితంలో జయించినాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, మొట్టమొదటిగా ఇతను పేరు మరి మనం చూస్తే ఇతని పేరు ఒత్నీయేలుగా పిలువబడుతుంది. ఏం పేరండి? ఒత్నీయేలు. చెప్పండి. ఒత్నీయేలుగా పేరు పిలువబడుతుంది. అనగా ఈ యొక్క ఒత్నీయేలు అనగా దేవుని సింహము అని అర్థం. ఏంటండి? దేవుని సింహము అని పిలువబడుతూ ఉన్నాడు. మరి ఇతను ఎలా దేవుని సింహముగా ఉన్నాడు? ఇతను దేవుని సింహముగా దేవుడు ఎందుకు మరి పిలిచాడు? ఇక్కడ ఆ పేరు ఎలా పెట్టబడింది? నిజంగానే దేవుని సింహముగా ఇతను జీవించినాడా అని మనం చూసుకుంటే, సింహము అనే మరి మాట బైబిల్లో చాలా మంది జీవితాల్లో మనకి వర్తిస్తూ ఉంటుంది. మరి మనం చూస్తే ఇక్కడ ఇందాక చదువుకున్నట్లు నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె. మరి నీతిగా జీవించిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో టకటకా 2 మాటలుగా చెప్పండి. అబ్రహాము నీతిని బట్టి. ఓకే, అబ్రహాము ఒక సింహము. నోవాహు గారు ఒక సింహము కదా, నీతిమంతుడైన నోవాహుని బట్టి. మరి ఇంకా యోసేపు, వీళ్ళందరూ కూడా చాలా పరిశుద్ధంగా నీతిగా జీవించారు. వీరు కూడా దేవుని సింహముతో పోల్చబడినటువంటి వారే. ఈ రోజు దేవుని బిడ్డలమైన మనము కూడా నీతి కలిగి జీవించినప్పుడు ఆయన సింహముగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ మరి చాలా మంది సింహంతో పోల్చబడ్డారు, కానీ ముఖ్యమైన సింహం ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయనని ఏమని పిలువబడ్డాడు? ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, యూదా గోత్రపు సింహముగా పిలువబడినాడు. సింహము అనగా దేవుని బిడ్డలకి గుర్తుగా ఉన్నది. ఈ ఒత్నీయేలు ఒక దేవుని కుమారుడుగా
మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారితో పిలువబడుతూ ఉన్నాడు. సింహము అనేటువంటి బిరుదుని యేసుక్రీస్తు ప్రభువారికి చూస్తూ ఉన్నాం. అలానే ఒత్నీయులు కూడా సింహముతో పోల్చబడతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, సింహాన్ని మనం చూస్తే అది చాలా ధైర్యంగా ఉంటుంది, దేనికి భయపడదు. పిరికి స్వభావం అనేది దానిలో కనిపించిందా? కనపడదు. ఎంతమంది నుంచినా దాని మొహం ఎలా ఉంటుందంటే గంభీరంగానే ఉంటుంది. సింహం ఎన్ని రోజులు తినకపోయినా, ఎంతమంది ఎదురుగా శత్రువులు ఉన్నా దాని ఫేస్ లో ఒక భయం అనేది ఏం కనిపించదు. అది ఎలా ఉంటుందంటే గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు దానికి పోరాడటం బాగా వచ్చు, బాగా పోరాడుతుంది. పోరాడటమే కాదు, జయాన్ని కూడా చూస్తుంది. హల్లెలూయా, జయాన్ని కూడా చూస్తుంది. ఒక దేవుని బిడ్డ సింహముతో పోల్చబడుతూ ఉన్నాడు. మరి వాక్యములో చెప్పబడినట్లు నీతిమంతులు కదండి ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సింహము నీతిమంతులతో పోల్చబడింది. మొట్టమొదట నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారే. పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలు నీవు వెళ్ళవద్దు. ఆయన బిడ్డలమైన మనము కూడా నీతి కలిగి జీవించినప్పుడు ఆయన సింహము వలె, ఆయన వలె మనం ఉంటామని వాక్యం చెప్తుంది. ఈ రోజు నువ్వు నీతి కలిగి సింహము వలె ఉన్నావా? నీతిని విడిచి లోకములో పంది వలె బ్రతుకుతున్నామో పరిశీలన చేసుకోవాలి. ప్రియ సంగమ, మరి ఒత్తిడిలైతే నీతి కలిగి సింహము వలె ఉన్నాడంట. అతడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు న్యాయాధిపతిగా పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు సింహము వలె పోరాడాడు వారి పక్షంగా. సింహము వలె ధైర్యముగా నిలబడినాడు వారి పక్షముగా. మరి సింహము వలె వారిని కాపాడుతూ వచ్చినాడు. అందుకే ఒత్నీయేలును దేనితో పోల్చినారు అంటే దేవుని సింహము అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇతను దేవునితో ఎలాగా దేవుని సింహముగా అనే మాటను మనం చూస్తే, మరి దేవుని బిడ్డగా ఎలాగా ఇతన్ని మరి గుర్తిస్తూ ఉన్నాడు, ఇతను ఎలాగా మరి సింహముగా ఉన్నాడు అని మనం చూస్తే, ఇతనికి యేసుక్రీస్తు ప్రభువారికి చాలా లక్షణాలు మనకి దగ్గర సంబంధములు కనిపిస్తున్నాయి. నెంబర్ 1, ప్రభువారు సింహం అయితే ఇతను కూడా ఎలాగో ఉన్నాడు? సింహము వలె ఉంటూ ఉన్నాడు. రెండవ లక్షణాన్ని మనం చూస్తే, ఇతనికి ఒక చక్కని పేరు, బిరుదుతో పిలుస్తూ ఉన్నారు ఇతన్ని. ఏంటది? చూడండి, 9వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని, ఇతనికి ఒక పేరు, ఒక బిరుదుగా చూస్తున్నాం. ఏంటి ఒత్నీయేలుకి ఇచ్చినటువంటి ఇక్కడ బిరుదు అంటే రక్షకునిగా, అంటే రక్షకుడిగా పిలుస్తూ ఉన్నారు. ఏమని పిలుస్తున్నారు? రక్షకుడిగా. ఈ పేరు ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. మన రక్షకుడు ఆయన. ఒత్నీయేలు ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడిగా ఉంటే, మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళికి నశించిపోతున్న ప్రతి ఆత్మకి కూడా ఎలాగ ఉన్నాడంట? రక్షకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్తూ ఉంటాడు, భూమి మీద నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన రక్షకుడు, వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. సర్వ మానవాళిని నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఒత్నీయేలు కూడా ఇశ్రాయేలీయులకు ఎలా ఉన్నాడంట? రక్షకుడుగా నిలబడినాడు. ఎంత దగ్గర సంబంధమో చూడండి. ప్రభువారితో ఎంత చక్కగా పోల్చబడుతూ ఉన్నాడు. ప్రభువారి యొక్క లక్షణాలు ఒత్నీయేలులో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క జీవితంలో ఎంతమంది ఆత్మలను రక్షించే బిడ్డగా నీవు ఉన్నావు? ఈరోజు నీతిమంతుడైన దేవుని కుమార్తె కుమారుడుగా పిలువబడుతున్న మనము ఎంత మందిని రక్షణలోనికి నడిపించాము? పోలీసులు మనకి కొంతవరకు ఎలా ఉంటారు? రక్షణ ఇస్తూ ఉంటారు. కుటుంబంలో మరి కుటుంబ పెద్దలైన తండ్రి మరి తల్లి పిల్లలకి ఎలా ఉంటారు? రక్షణ ఇచ్చి కాపాడుతూ ఉంటారు. మన దేశాన్ని కాపాడేటువంటి ఆ యొక్క మిలిటరీలో వాళ్ళు, అక్కడ సైనికులు, వారు మన దేశానికి రక్షణ కవచంగా వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. ఈ విధంగా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా రక్షణ వాళ్ళని రక్షిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా పిలువబడుతున్న నీవు ఎంత మందిని రక్షణలోనికి నువ్వు నడిపించావు? ఎన్ని ఆత్మలను రక్షణలోనికి నువ్వు తీసుకొచ్చావో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.
ఒత్నీయేలు ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక రక్షకుడుగా రక్షణ ఇస్తూ నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రజలకి 40 సంవత్సరాలు వారికి రక్షకుడుగా నిలబడినాడంట. ఎంతమందికి నువ్వు రక్షణలో అడిగినాడు? నీ పిల్లలు ఏది రక్షణలో? నీ కుటుంబం ఏది రక్షణలో? నీ భర్త ఏది? నీ భార్య ఏది? కొన్ని కుటుంబాలే లేవు రక్షణలో. ఎవరూ లేని స్థితి, ఊరికే నామకార్థమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ప్రియ సంగమం, ఈరోజు సంపూర్ణమైన రక్షణ జీవితము నీలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలాంటి బిరుదులు తెచ్చుకుంటున్నావో నాకు తెలియదు. ఒత్నీయులైతే రక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్న బిరుదుని అతనికి కూడా మరి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ముందుగానే ప్రభువారి కంటే ముందుగానే రక్షకుడిగా పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 3వ దర్శనం చూసినట్లయితే ఇక్కడ ఇతను మరి 10వ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము మొదటి మాట చదువుకున్నాం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన కనుక. చాలు. ఏ ఆత్మ వచ్చిందంటే అతని మీదకి? దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా ఒత్నీయేలు ఉన్నాడు. యెహోవా ఆత్మతో నింపబడినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురమ వలె అతని మీద రాలటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఒత్నీయేలును మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈ రోజు నువ్వు ఏ ఆత్మతో నింపబడుతున్నావు? గత వారంలో చెప్పినట్లు సౌలు మీదకి దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఏ ఆత్మతో నింపబడ్డాడండి? దురాత్మ, దయ్యము పట్టినటువంటి ఆత్మతో నింపబడినాడు. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడడానికి బదులు అనేక మంది రకరకాల లోక సంబంధమైన ఆత్మలతో నింపబడుతున్నారు. ధనాపేక్ష అనే ఆత్మ, గర్వం అనే ఆత్మ, భూతులనే ఆత్మ, డబ్బు పొద్దున్న లెగిస్తే డబ్బు అనే ఆత్మ, పేరు సంపాదించుకోవాలనే ఆత్మ, బిల్డింగ్ల మీద బిల్డింగ్ల ఆస్తులు సంపాదించుకోవాలనే ఆత్మ, భూతుల ఆత్మ, అసూయ ఆత్మ, గర్వపు ఆత్మ, రకరకాల ఆత్మలతో నింపబడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉన్నావా? ఎంత గొప్ప కృప ఒత్నీయేలుకి దేవుడు అనుగ్రహించాడో చూడండి. అతను సింహం వలె ఉన్నాడు. మంచి బిరుదును సంపాదించుకున్నాడు. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడే నువ్వు దేవుని కార్యాలని చూడగలుగుతావు. సంగమ, దేవుని ఆత్మ నీలో లేనప్పుడు నువ్వు దేవుని కార్యాలని చూడలేవు. ఎప్పుడు లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే, లోక సంబంధమైన మనిషిగానే మనము ఆలోచిస్తూ ఉంటాము. సంసోను సింహమును మేక పిల్లని చీల్చినట్టు చీల్చినాడంట. దావీదు సింహమును ఎలుగుబంటిని చీల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎలా చీల్చగలిగారు ఈ సంసోను? మనం న్యాయాధిపతుల గ్రంథం 14:6 చూస్తాం. దేవుని ఆత్మ సంసోను, ఆత్మపూరుడైనటువంటి సంసోను. ఆ మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14:6. యెహోవా ఆత్మ అతన్ని ఎవరి మీదకి వచ్చింది? సంసోను మీదకి. యెహోవా ఆత్మతో నింపబడినాడు కాబట్టి సంసోను సింహమునంట ఎలా చించడమా? ఏమీ లేకపోయినా ఒకడు దేని చించినట్టంట? మేకపిల్లని. ఈరోజు ఈ సమస్యలు అన్ని చూసి నువ్వు కూడా బెదిరిపోతూ భయపడుతూ ఉన్నావేమో. ఈరోజు దేవుని ఆత్మ నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ సమస్యని, అది సింహం వంటి నీ సమస్యని, సింహం వంటి నీ రోగాన్ని, సింహం వంటి నీ అప్పుని, సింహం వంటి నీకు ఎదురవుతున్నటువంటి మనుషులను ఎలాగా నువ్వు చీల్చేస్తావంటే మేకపిల్లని చీల్చినట్టు. అనగా అంత సులువుగా నువ్వు జయించగలుగుతావంట. హల్లెలూయా. ప్రియ సంగమా, అది కేవలము దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే. దేవుడు చెప్తున్నాడు కదండి, నన్ను అడుగు వారికి కొలకలేని ఆత్మను నేను ఇస్తాను అన్నాడు. నువ్వు అడగట్లేదు. అడగకుండా నేను పొందలేకపోతున్నా, అడగకపోతున్నాను. ఎందుకంటే జకర్యా గ్రంథంలో చెప్పబడినట్లు 4వ వచనంలో శక్తి చేతను బలము చేత కాదు, కానీ దేని చేతంట? ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయి. సంగమ, దేవుని ఆత్మ చేతనే ప్రభువు కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రభువు కార్యాలను మనం పొందుకోగలుగుతాం.
ఈరోజు దేవుని ఆత్మతో నువ్వు నింపబడుతూ ఉన్నావా? దురాత్మలతో, రకరకాల లోకపు ఆత్మల ప్రేరేపణలతో మరి నువ్వు నింపబడుతున్నావో పరిశీలన చేసుకో. ఒత్నీయేలు ఎంత చక్కగా దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడో చూడండి. ఒత్నీయేలుకి యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత దగ్గర సంబంధం మనం చూస్తూ ఉన్నాం. ఒత్నీయేలులో క్రీస్తుని మనము చూడగలుగుతూ ఉన్నాం. సింహము వలె ఉన్నాడు. అతను రక్షకుడుగా మరి ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు క్రీస్తు వలె. అంతేకాదు ఆత్మతో నింపబడినాడు యేసుక్రీస్తు ప్రభువారి వలె. ఎలా ఈ యొక్క ఒత్నీయేలుకు సాధ్యమైనది? ఎలా ఈ కార్యాలను ఒత్నీయేలు పొందుకోగలిగాడు అని గనక మనం చూసినట్లయితే, అతను తన జీవితంలో జయించటం నేర్చుకున్నాడంట. ఏం నేర్చుకున్నాడండి? జయించటం నేర్చుకున్నాడు. కాబట్టి ప్రభువారి యొక్క స్వరూపము అతనిలో కనిపిస్తూ ఉన్నది. జయించేటువంటి వారిలో క్రీస్తు నిలిచి ఉంటాడు. అది క్రీస్తు యొక్క లక్షణము. ఏం జయించాడు ఒత్నీయేలు గారు? అసలు ఏం జయించాడు అని మనం చూసుకుంటే రండి, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 12వ వచనాన్ని మనం చూద్దాం. ఒత్నీయేలు ఏమి జయించాడు? మరి ప్రభువు స్వరూపంలోనికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఆ బిరుదును అవి సంపాదించగలగటానికి గల కారణం మనం చూస్తే చూడండి, 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుందాం. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, ఇక్కడ చాలండి, ఇక్కడ కాలేబు ఒక మంచి ఏమంటారంటే ఒక పోరాటం పెట్టాడు. ఒక పందెం, ఒక పోరాటం పెట్టేశాడు. ఏంటి ఆ పోరాటము అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక పట్టణము, ఒక ప్రాంతం ఉన్నది, దాని పేరు కిర్యత్సేఫెరు. ఏంటి? ఈ కిర్యత్సేఫెరును ఎవరైతే జయిస్తారో, పట్టుకోవటం అంటే ఏంటంటే జయించటం, ఎవరైతే జయిస్తారో వాళ్ళకి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఒక సవాలు విసిరాడంట. కాలేబు గారు మనకి తెలుసు. ఎవరు కాలేబు? ఎవరండి? మాకైతే తెలియదమ్మా, మా అన్నయ్య కాదమ్మో, మా తమ్ముడు కాదన్నట్టు చూస్తున్నారు. యెహోషువ, కాలేబులు మోషే గారి యొక్క నాయకత్వంలో మోషే గారు ఎరుకో పట్టణాన్ని చూసి రమ్మని పంపించినటువంటి వాళ్ళల్లో యెహోషువ, కాలేబులు కూడా ఉన్నారు. మంచి వార్తను మోసుకొచ్చినటువంటి వ్యక్తి కాలేబు. చెడు వార్తను, లేని వార్తను, భయపెట్టే వార్తలను కాలేబు తీసుకురాలేదు. కాలేబుకు మరి ఎన్ని సంవత్సరములైనా కూడా మరి తను అంటున్నాడు, మోషే వలె నాకు అప్పుడు మోషే పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి కాలేబు గారు. ఎంతో ప్రార్థనా పరుడు, మంచి వ్యక్తి, సేవకుని మాటకి లోబడినటువంటి వాడు, దేవుని బిడ్డల సహవాసము కలిగినటువంటి వాడు, మరి ఎంతో మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి కాలేబు. ఈ కాలేబు ఒక సవాలు విసిరాడు. ఏంటి ఆ సవాలు? ఎవరైతే, ఆ పేరు రాట్ల, ఎవరైతే ఏం జయించాలి? ఏ పట్టణం? కిర్యత్సేఫెరు. ఓకే, ఆ పట్టణమును ఎవరైతే పట్టుకుంటారో అంటే జయిస్తారో, పట్టుకుంటారో అంతే కదండి, వాళ్ళకి నా కుమార్తెని ఇచ్చి అక్సాని ఇచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగానే ఒక సంఘముగా మనము కూడా మన జీవితంలో మనము కూడా జయిస్తేనే, జయించడానికి ఏమున్నదంట? జీవ కిరీటం. జయించకపోతే జీవ కిరీటం లేదు. అంటే పరలోకం లేదు. పెళ్లి కుమారుడు రాడు, నిన్ను పెళ్లి చేసుకోడు. నేను పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి కుమారుడు జయ జీవితం మనము కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. కిర్యత్సేఫెరు అంటే ఏంటి అంటే గ్రంథముల పట్టణము అని అర్థం. ఏంటండి? గ్రంథముల పట్టణము అనే అర్థము. మరియు దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి. దీనికి దెబేరు అని పిలువబడుతుంది. అనగా జీవము గల దేవుని వాక్యం అని అర్థం. ఏంటిదండి? జీవము గల దేవుని వాక్యము అనే అర్థం. ఈ కిర్యత్సేఫెరు అనేటువంటి పట్టణం యొక్క పేరు యొక్క అర్థం ఏమిటి అంటే జీవము గల దేవుని వాక్యము అని అర్థం. ఆత్మ సంబంధంగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఒత్నీయేలుని ఏం పట్టుకోమంటున్నాడు? ఎవరైనా సరే పురుషులని దేన్ని పట్టుకోమంటున్నాడు? కాలేబు దేన్ని పట్టుకోవాలంట? జీవము గల దేవుని కిరీటాలు
కాదమ్మా, జీవము గల దేవుని వాక్యమును పట్టుకోండి. ఎవరైతే జీవము గల దేవుని వాక్యాన్ని పట్టుకుంటారో, అది పట్టుకొని జయిస్తారో, వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ప్రియ సంగమా, ఈరోజు నువ్వేం పట్టుకుంటున్నావు? నువ్వేం పట్టుకుంటున్నావు తెలుసా? వాక్యమును నువ్వు పట్టుకో. నువ్వేం పట్టుకున్నావు నాకు తెలియదు, దేని పట్టుకోవడానికి ప్రయత్నిస్తావో నాకు తెలియదు. వాక్యాన్ని పట్టుకో. వాక్యాన్ని కలిగినటువంటి వారితో సహవాసం చేయి. వాక్యము కలిగిన వారితో నీ పిల్లల్ని పెళ్లిళ్ళు చేయి. రక్షింపబడిన వారు వాక్యం ఎరిగిన వాళ్ళతోటి వివాహాలు జరిపించుకోవాలి. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. కాలేబు ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరైతే వాక్యమును పట్టుకుంటారో, దేవుని వాక్యంలో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యమును జీవిస్తూ ఉంటారో వాళ్ళకి ఎవరిని ఇస్తానన్నాడు? ఇక్కడ నా కుమార్తెని ఇస్తానంటున్నాడు. నువ్వెవరికి ఇస్తా? నువ్వెవరికి ఇచ్చి పెళ్లి చేస్తావు? నీ పిల్లలకి చెప్పు, ఎవరికి ఇస్తా? జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు మన భాషలో చెప్పుకోవాలి అంటే ఏబిసిడీలు చూస్తారు. ఏం చూస్తారు? ఏబిసిడీలు చూస్తారు పిల్లలు. తెలుసా మీకు ఏబిసిడీలు? ఏబిసిడీలు తెలుసా? ఏందక్క ఏబిసిడీలు? సాత్విక్ ఏబిసిడీలు తెలుసమ్మా? తెలుసు అంట వాడికి. ఏబిసిడీలు చూస్తారు. పెళ్లి చేయాలంటే ఒక పిల్లకి కానీ ఒక పిల్లలకి కానీ పెళ్లి చేయాలంటే ఏం చూస్తారు? ఏబిసిడీలు చూస్తారు. ఏ అంటే ఏజీ చూస్తారు. ఏజీ చూస్తారు. ఫస్ట్ వయసు చూస్తారు. బి అంటే బ్యూటీ చూస్తారు. ఏంటది? బ్యూటీ చూస్తారు. అందంగా ఉన్నాడా ఏ చూస్తారు. సి అంటే క్యాస్ట్ చూస్తారు. మా కులమేనా, రక్షణ పొందాడా అని అడగరు. వాక్యం చదువుతారా, రక్షణ పొందాడా, పాపం విడిచిపెట్టారా, ప్రభు పని చేస్తాడా, పర్వాలేదా, దేవుళ్ళు హత్తుకొని ఉంటారా వాళ్ళు అడగరు. ఏం వయసు ఎంత, కులం ఎంత, అందంగా ఉంటారా. డి అంటే డోరీ. ఏంటది? డోరీ అంటే కట్నం. కట్నం ఎంత ఇస్తారంట, ఎంత ఇస్తారంట, ఎంత ఎదిగినా భక్తిలో ఎంత ఇస్తారంట. ఇవి మానరంట, ఇవి మానరంట. కులం ఏందంట, గోత్రం ఏందంట, ఎంత ఇస్తారంట, ఏం ఉద్యోగం చేస్తాడంట, అలాంటి వాళ్ళకే మా అమ్మాయిని ఇస్తామంట, మా అబ్బాయిని ఇస్తామంట. ఆ తర్వాత ముందు బాగుంటాడంట, తర్వాత తాగి తొక్కిరాగా అంటాడంట. ఎన్ని కుటుంబాలు అవుతున్నాయి అదే రక్షణ పొందిన బిడ్డని చూసి, అదే వాక్యమును పట్టుకున్న బిడ్డని, వాక్యము కొరకు నిలబడిన బిడ్డ. పేదవాళ్ళు అయితే ఏమండి, ఎంత సంతోషంగా జీవిస్తారు వాళ్ళు. దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటాడండి. దేవుడు మూడో వ్యక్తిగా వాళ్ళ మధ్యలో. ఆ కుటుంబం ఎంత కట్టబడుతుందో కదా. ప్రియ చెల్లి, తమ్ముడు, తల్లి, తండ్రి, ఈరోజు మీ బిడ్డల వివాహ విషయాల్లో, మీ వ్యక్తిగత వివాహ విషయాల్లో చక్కని ఆలోచనతో, నిర్ణయాలతో దేవుని చిత్త ప్రకారముగా వెళ్ళండి. మీకు ఒక పరీక్ష వచ్చింది. ఏం పట్టుకోవాలని? వాక్యము. జీవము గల దేవుని వాక్యమును పట్టుకుంటే ఆత్మ సంబంధము. ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు ఒత్తిడి ఏం చేశాడంట? పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. 13వ వచనం చదవమ్మా. 13వ వచనం. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్తిడి దాన్ని పట్టేసుకున్నాడంట, జయించేశాడంట. వాక్యము ద్వారా జయించేశాడంట. అందుకేనండి ఒత్తిడికి దేవుడు అంతగా ఇష్టపడి దేవుని యొక్క లక్షణాలను అతనిలో మనం చూడగలుగుతూ వచ్చామండి. పట్టుకున్నాడు. ప్రియ సంగమా, నువ్వేం పట్టుకుంటున్నావు? ఏం గట్టిగా పట్టుకున్నావు? నన్ను ఫలానా తారీఖు ఫలానా రోజు నన్ను వాళ్ళు ఆ మాట అన్నారు, అది నేనేం చేయను, మర్చిపోను. పట్టుకుంటారు, గట్టిగా పట్టుకుంటారు. ఏం పట్టుకుంటున్నావు ఇంకా ప్రభువులోకి వచ్చాక? దేవుడేమో ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 3:11, మనం కలిగిన దాన్ని, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నావు? వాక్యం కలిగి ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఏమున్నది? అది గట్టిగా పట్టుకో. ఈరోజు అవి పట్టుకోవట్లా, కులం పట్టేసుకుంటున్నారు. ఇందాక చెప్పినట్లు గోత్రాలు పట్టేసుకుంటారు, డబ్బులు గట్టిగా పట్టేసుకుంటారు, ఒక మాట అంటే గట్టిగా పట్టేసుకుంటారు, విడిచిపెట్టరు, సాధిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత భయంకరంగా ఉంటారు ఈరోజు. మరి నిజంగా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడాను
క్రీస్తు ప్రేమలో మర్చిపోయి మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలండి. నన్నైతే దేవుని బిడ్డలు లేదు, లోకస్తులు లేదు, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో మాటలు తప్పు లేకపోయినా కూడా ఎంతో భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేక మంది. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ప్రభువుని ఎరిగిన వాళ్ళు, ఎరగనోళ్ళు, సంఘంలో వాళ్ళు, సంఘం వెలుపుల వాళ్ళు, ఎన్నో మాటలు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అవి కాదు మనం పట్టుకునేది. అలాంటి వారితో కూడా మనం ఏం చూపించాలంట? ప్రేమ చూపిస్తూ ప్రభువుని గట్టిగా పట్టుకో, ఆయన్ని గట్టిగా పట్టుకో, వదలమాకు ఆయన్ని. మరియా ఆయన పాదాలు ఎలా పట్టుకుందండి? గట్టిగా పట్టేసుకుందండి. లేదు, నీ పాదాలు తప్ప నా జీవితంలో ఇంకొకటి లేదు ప్రభా. ఇప్పటి వరకు నేను లోకాన్ని పట్టుకున్నాను, లోకంలో ఉన్న సుఖాన్ని నేను పట్టుకున్నాను ప్రభా. ఇప్పుడు నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఇవి నేను ఇంక విడిచిపెట్టను నా జీవితకాలం. నేను విడిచిపెట్టనని గట్టిగా పట్టుకున్నాను. నువ్వేమో పట్టుకున్నట్టు పట్టుకుంటావు, దేవుణ్ణి వాక్యాన్ని జార విడిచేస్తావు. సంఘంలోకి రాగానే వాక్యం బోధిస్తుంటే గట్టిగా పట్టుకున్నట్టే ఉంటావు. ఏమవుతుందో తెలుసా? మట్ట గుడిసె జారిపోయినట్టు లోకంలోకి, బురదలోకి మళ్ళీ జారిపోతుంది. విడిచిపెట్టిన దానిలోకి జారిపోతున్నాం. సంగమా, ఈరోజు మనం ఎలాగా ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు గట్టిగా పట్టుకున్నాడంట. గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆక్సాలు ఇచ్చి ఒత్నేలుతో ఏం జరిగిందండి? వివాహము జరిగింది. ప్రియ సంగమా, చూడండి, వివాహము జరిగిన తర్వాత ఆ స్త్రీ ఎక్కడికి వచ్చిందంట? 14వ వచనం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు ఏమండి? ఎవరింట్లోకి వచ్చేసింది? భర్త ఇంట్లో ఇంటి లోపలికి వచ్చేసేసింది. అవును, ఈరోజు దేవుని వాక్యం విన్నావు, వాక్యం పట్టుకున్నావు, హృదయం కదల్చబడింది. ఆ వాక్యము ద్వారా మారు మనసు పొందావు. మారు మనసు పొందిన నీవు, వాక్యము తెలుసుకున్న నీవు ఎక్కడ కూర్చోవాలో తెలుసా? సంఘములో కూర్చోవాలి. ఆమె ఇంటిలో ప్రవేశించింది, పెనిమిటి ఇంటిలో ప్రవేశించింది. ప్రియ సంగమా, నీవు దేవుని సంఘములో కూర్చోవటం నేర్చుకోవాలి. ఈరోజు నాకు వాక్యం తెలుసు, నేను పని చేసుకుంటూ ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను, నేను పని చేసుకుంటా ప్రార్థన చేసుకుంటాను, నాకు అన్ని వాక్యాలు తెలుసు, నాకు లోతైన సత్యాలు తెలుసు, కాబట్టి నేను పెళ్లికి వెళ్తున్నాను, అక్కడ కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే వాళ్ళతో ఫంక్షన్కి వెళ్తున్నాను, వాళ్ళతో పిక్నిక్ వెళ్తున్నాను, అక్కడ కూడా కాసేపు ప్రార్థన చేసుకుంటాననే బ్యాచ్లు ఉన్నారు. జాగ్రత్త. ఈ రోజు మనము రక్షింపబడిన నీవు, వాక్యము తెలిసిన నీవు, వాక్యాన్ని పట్టుకున్న నీవు ఎక్కడ ఉండాలంట? సంఘములోకి రావాలి. ఒక సంఘము క్రింద ఉండాలి. ఆ సంఘ క్రమములో బ్రతకాలి. దేవుని వాక్యం అనే సంఘ క్రమములో మనము నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సంఘములోనికి వచ్చి బాప్తిస్మ అనుభవానికి నువ్వు రావాలి. ఆ యొక్క అపొస్తలుల కార్యాలు 2:41 మనం చదివితే, కాబట్టి అతని మాటలు, అతను చెప్పినటువంటి వాక్యమును అంగీకరించిన వారు అక్కడ ఏం పొందారంటండి? బాప్తిస్మ పొందినట్లుగా చూస్తున్నాం. ఈరోజు వాక్యమును పట్టుకున్న నీవు ఆ వాక్యమును అంగీకరించాలి. నిజమే, ఈ వాక్యము నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట నాది. ఇప్పుడు ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించాలి అంటే సంఘము లోపలికి వచ్చి, సంఘములో నీవు ఉన్నప్పుడు బాప్తిస్మ అనుభవంలోనికి నీవు వచ్చేస్తావు. సంఘములోకి వచ్చిన తర్వాత ఆమె అంటున్నది, భక్తుని ఏమంటుందో తెలుసా? చదవమ్మా 14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమంటుంది. ఏం అడగమంటుందండి? పొలం అడుగని ప్రేరేపిస్తుంది. పొలం అడుగయ్యా అంటుంది. ఆమె అడగమంటుంది. అడుగుట, ప్రార్థన, తండ్రిని అడుగుట. ఏ అనుభవంలోకి వచ్చేయాలి? సంఘంలోకి వచ్చాక అడిగే అనుభవం, దేవుడి దగ్గర అడిగి పొందుకునే అనుభవంలోనికి నువ్వు రావాలి. నువ్వు అడగట్లేదు. ఈరోజు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకుంటున్నావు, కానీ దేవుడి దగ్గర అడగట్లేదు, దేవుడి దగ్గర కన్నీరు కార్చట్లేదు. సంగమా, ఈరోజు కీర్తనకారుడు మరి 2వ అధ్యాయం 8వ వచనంలో అంటూ ఉన్నాడు, నన్ను అడుగును, జనములను నీకు స్వాస్థ్యముగాను, ఏమంటే భూమిని దిగనీతమనే వరకు సొత్తుగాను నేను నీకు ఇస్తాను. నన్ను అడుగు. అయ్యో
ఇశ్రాయేలు నీవు నాకు మొరపెట్టుటలేదు అంటున్నాడు. నువ్వు మొరపెట్టట్లేదు. అడిగే అనుభవంలోనికి రావాలి. సంఘంలో చేర్చబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు అడిగే అనుభవంలోనికి రావట్లా. దేవుడి దగ్గర అడిగి పొందుకునే అనుభవంలో రావట్లేదు. ఈరోజు ప్రభువుని అడుగు. ఉత్నీయులు ఎందుకు ప్రభువారితో పోల్చబడి ప్రభువారి లక్షణాలు అతనిలో చూడగలిగాము అంటే ఆ అనుభవంలో అతను ఉన్నాడు కాబట్టి, ఆ అనుభవంలో ఉన్నాడు కాబట్టి. ప్రియ సంగమా, నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, ఎంతవరకు దేవుణ్ణి అడుగుతున్నావో నాకు తెలియదు. ఈరోజు మీ సేవకురాలుగా నిజంగా నేను చెప్తూ ఉన్నాను, దేవుని దగ్గర అడిగి పొందుకోవటం తప్ప మరొకటి నాకు అయితే తెలియదండి. నాకు తెలియదు. నాకు ఇచ్చేవాళ్ళు కూడా పెద్దగా ఎవరు ఉండరు. ఒక అవసరం అంటే ఇచ్చేవాళ్ళు కూడా నేను ఎవరి దగ్గర కూడా పోను. కొన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గర ఆడవటమే నాకు తెలుసు. దేవుని దగ్గర కన్నీటితో మొరపెట్టుకోవటమే తెలుసు. ప్రభా, పలానా దానికి కట్టాలయ్యా, ఫలానా దానికి నేను ఇవ్వాలయ్యా, ఫలానా సరుకులు ఇంట్లో అయిపోయినాయి ప్రభా, ఫలానా వాళ్ళు వచ్చారు ప్రభా, సేవకి ఫలానా దానికి కావాల్సి వస్తుంది ప్రభా, నేను ఎక్కడికి పోవాలి? నాకు నా తండ్రి దగ్గర అడగటం తెలుసు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎవరి దగ్గర అడగటం నేర్చుకుంటున్నావా? ఏ విషయమైనా సరే నువ్వు జయించాలి. సింహం, నువ్వు ఎవరివో తెలుసా? దేవుని సింహానివి. నువ్వు దేవుని సింహానివి. ఆకలేసిందని వెళ్ళి గడ్డి మెయ్యినే చచ్చే వరకు గడ్డి వేసిద్దండి. ఏదో ఒకటి తిందాం, ఆకలేస్తుందని సింహం అనుకుంటుందా? అనుకోదండి. దాని ఆహారం దొరికే వరకు చచ్చిపోవడానికైనా ఇష్టపడింది, కానీ గడ్డి మేయదు. నువ్వు సింహానివి. అడగటం నేర్చుకో, పోరాటం నేర్చుకో. ప్రభు దగ్గర ప్రభువు నేర్పిస్తాడు. నీ చేతులకు పోరాటము నేర్పిస్తానంటున్నాడండి. పక్కన వాళ్ళతో ఎదురు వాళ్ళతో కాదు, అంధకార చీకటి శక్తులతో పోరాడటం నేర్పిస్తాడు. మన సమస్యలతో పోరాటం నేర్పిస్తాడు. ఎన్నో పాఠాలు మనకి దేవుడు నేర్పిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ పాఠముల్లో మనము జయించుకుంటూ మొరపెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప అనుభవమేనండి, ఒక గొప్ప అనుభవం. పగడాల ప్రవీణ్ గారు తన కుమార్తె విషయంలో ఒక సాక్ష్యం చెప్తూ ఉంటారు. తన పెద్ద కుమార్తెకి ఒక జబ్బు చేసిందని, అది ఆ జబ్బు చేసినప్పుడు ప్రవీణ్ గారు ఎంతగానో ఏడ్చారంట, బాధపడ్డారంట. ఒంటరిగా బయటికి వెళ్ళిపోయి పెద్దగా అరిచేసేసుకున్నాడంట, పెద్దగా కేకలేశాడు. ఎందుకు ప్రభా నా బిడ్డకు అనుమతించావు? నేను మీ కొరకు ఇంత సేవ చేస్తుంటే ఎందుకు ప్రభా మీరు అనుమతించారు అని చాలా దుఃఖపడ్డాడంట. 2 సంవత్సరాలు దేవునికి తనకి అలిగి మాటలు లేకుండా ఉన్నారంట. ఆయన చెప్తున్నారు, ఆయన సాక్ష్యంలో, అయ్యారు మాటలు లేవంట. ఆయన పని చేస్తున్నాడు, ఆయనతో ఉంటూ ఉన్నాడు, మాటలు లేవు. 2 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె ఎవరో తెలుసా? నా కుమార్తె. నీ కుమార్తె అంటున్నావేంటి? నా కుమార్తె. అద్భుతంగా కొంతమంది డాక్టర్స్ ద్వారా ఆమెని మామూలు మనిషిని దేవుడు చేశాడంట. హల్లెలూయా. అని నా కుమార్తె నీ కుమార్తెలాగా ఇచ్చేస్తున్నావేంటి అండి? ఈరోజు నీకు సమస్య వచ్చింది అంటే, అలాంటి ఎక్స్పీరియన్స్ నా జీవితంలో కూడా ప్రభు మీద అలిగేసి మాటలు లేని పరిస్థితి నా జీవితంలో కూడా వచ్చిందండి. ఆయన వినికిడిని కూడా ప్రశ్నించేసేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయాను. కానీ దాని వెనక దాగి ఉన్న మేలుని నేను గ్రహించలేకపోయాను, మనిషిని కాలేకపోయాను కొన్ని దినాలు నేను. కానీ ప్రభువు ఎంత తేటగా మాట్లాడుతూ ఉన్నాడో ఆ సాక్ష్యం ద్వారా. ఇది నీది కాదు, నాది. ఇది నాది, నా సమస్య, ఇది నాది. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డగా నీతి కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొనే అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితి అయినా, అప్పుల పాలైన ఏ సమస్య అయినా అది నీది కాదు. ఎవరిదో తెలుసా? ప్రభువుది. హల్లెలూయా. ఈరోజు ప్రతి కీడు వెనుక దేవుడు ఒక మేలు దాచి ఉంచుతాడని గుర్తుపెట్టుకోండి సంగమా. ఈరోజు ఒక మేలే మన జీవితంలో, నువ్వు ఊహించలేని గొప్ప మేలు దాని వెనక ఉంటుంది. ఎంత గొప్ప మేలు ఉంటుంది. ఈరోజు అడుగు. ఎవరిని అడగకు, దేవుణ్ణి అడుగుదాం. మనుషుల్ని అడుగుతుంటే మనుషులు మనల్ని చులకనగా చూస్తారు. మనుషులు అడిగితే ఒకసారి వట్టి చేతులు చూపిస్తారు, అనేక సార్లు వట్టి చేతులు. ఎప్పుడు ఒక్కసారి చేయి చూపిస్తారేమో గట్టి చేయి, కానీ ప్రతిసారి ఏం చూపిస్తారు? వట్టి చేతులు. నీ అనుకున్న వాళ్ళు కూడా చూపిస్తారు. కానీ మన తండ్రి ఎప్పుడు కూడా
ఆ చేతులు చూపులు, గాయపడిన హస్తాలతో ఆయన అంటున్నాడు, నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. మీరు అడగట్లేదు, అడగకే పొందుకోలేకపోతున్నారు. 33:3 అంటాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన దగ్గర మొరపెడతాం. అక్స తన భర్తను ప్రేరేపిస్తుంది, అడుగయ్యా నా తండ్రిని, నా తండ్రిని వెళ్ళి అడుగయ్యా అడుగుతుందండి. పొలం ఇమ్మని అడిగితే ఆ తండ్రి ఏమి ఇచ్చాడో తెలుసా? మన తండ్రి అన్నాడు కదండి, ఒకటి అడిగితే మన దేవుడు ఎన్నో ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. ఒక్కటి నువ్వు అడిగితే అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. చూడండి ఈ తండ్రి ఏమి ఇచ్చాడు. 15వ వచనం చూడండి. అందుకామె న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, అందుకామె దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని. అప్పుడు కాలేబు ఆమెకు నరక మడుగులను, పల్లపు మడుగులను కూడా ఇచ్చేసాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె పొలం అడగమని భర్తను చెప్పింది, నాన్న పొలం ఇచ్చావు కదా, పొలంతో పాటు నాకు నీటి మడుగులు నాన్న పంట పండించుకోవడానికి. నీటి మడుగులు నాన్న అంటే, నీటి మడుగులేమ్మా, పల్లపు మడుగులు, మెరక మడుగులు, అన్ని మడుగులు తీసేసుకోమని అన్నాడండి. అన్ని ఇచ్చేసాడండి మన దేవుడు. అవును, ఈ సంఘంలో ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముతావో, ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటావో, ఈ వాక్య ప్రకారం నువ్వు నడుస్తావో, ఈ వాక్య ప్రకారం సంఘంలో చేర్చబడతావో, ఈ వాక్య ప్రకారం బాప్తిస్మంలోకి వస్తావో, ఈ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటావో, అప్పుడు దేవుడు నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు నీటి మడుగులు అనగా ఆత్మ ఫలానికి గుర్తు. సంఘంలో చేర్చబడి బాప్తిసం పొంది ప్రార్థన అనుభవానికి నువ్వు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు నేను ఒంటరిగా ఒట్టిగా వదిలిపెట్టను. దేవుడు ఆత్మ ఫలాలతో నిన్ను నింపుతాడు. అదే నీటి మడుగులు. ఆత్మ ఫలములతో నిన్ను అభిషేకిస్తాడు దేవుడు. ఈరోజు ఆత్మ ఫలాలు ఎందుకు లేవు నీ జీవితంలో తెలుసా? అడగట్లేదు, నువ్వు దేవుని దగ్గర పొందుకోవట్లేదు. ఈరోజు ఆత్మ ఫలములతో అనగా నీటి మడుగులని ఆత్మ ఫలములతో నింపుతాడు. దానితో పాటు పల్లపు మడుగులు అనగా పల్లం కింద ఉంటుందంటే కనబడనటువంటి పరిచర్య. పల్లము కింద ఉంటుంది, ఆ కింద ఉండేది కనిపించదు, కానీ మడుగులు ఉంటాయి, కనబడనటువంటి పరిచర్య. సంఘములు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పైకి కనపడరు. వాళ్ళకి కలిగినది వాళ్ళకున్న కొద్ది స్థితిలో వాళ్ళు మందులు తెచ్చుకోవడానికి సరిపోవు, వాళ్ళు తినడానికి సరిపోవు పాపం. అయినా కూడా ఎంత నమ్మకంగా దశమ భాగాలు తీసిస్తుంటారు, ఎంత నమ్మకంగా పలానా ప్రేరణలోనే వాళ్ళ దగ్గర ఉన్న కొంచెమైనా ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళని చూసినప్పుడు చాలా, నేను నా చేతులు అది పెడుతున్నప్పుడు ఎంత కన్నీరు వస్తుందంటే అది వద్దు అని చెప్దామనిపిస్తుంది, కానీ అది వాళ్ళకి ఆశీర్వాదం. తీసుకోకపోతే అది వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. అలాంటి కనబడని పరిచర్య చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన సంఘంలో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెరక మడుగులు అనగా కనబడే పరిచర్య. ఎంతో మంది ఇక్కడ పాటలు పాడుతున్నాం, నడిపిస్తున్నాం, కీర్తన భాగం చెప్తున్నాం. ఎంతో మంది ఇంటి ఆశీర్వాదాలు ఆత్మ ఫలముతో పాటు కనబడని పరిచర్యలు గొప్ప ఆశీర్వాదపు పంట దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు ఆత్మీయులు యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చబడతాం. దేవుని సింహము వలె జయిస్తూ వచ్చినాడు, జయాన్ని జయించినాడట. ప్రియ సంగమా, పట్టుకున్నాడు. దేన్ని పట్టుకున్నాడో తెలుసా? వాక్యాన్ని పట్టుకొని జయించాడండి. వాక్యమును పట్టుకొని జయించాడు. ఈరోజు నువ్వు కూడా ఎన్ని విడిచిపెట్టినా, నిన్నెంతమంది విడిచిపెట్టినా, నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టద్దు, వాక్యం నిన్ను విడిచిపెట్టదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనం ఎప్పుడైతే వాక్యాన్ని విడిచిపెట్టమో ఆ వాక్యమే మనల్ని విడిచిపెట్టదు. ఇంకా తెలుసా? ఇక విడిచిపెట్టదు ఆ వాక్యం. ప్రతి చోట మనం ఎక్కడికి పోయినా, అందుకే కీర్తనాకారుడు, మీరు అసలు 119వ అధ్యాయం చదివితే వాక్యం గురించి ఎంత ఉంటుందో, వాక్యం ఎన్ని మేలు చేస్తుంది, ఎంత ఆశీర్వదిస్తుంది, ఎన్ని దారులు చూపిస్తుంది, ఎంత బలపరుస్తుందో ఉంటుంది. వాక్యము నీ కట్టడలు, నీ శాసనములు దావీదు పెరుగుతూ ఉంటాడు. ఇక నీ జీవితంలో అదంట మనం ఎలా ధరించుకోవాలంట? కంఠహారముల వలె ధరించుకోవాలంట. వాక్యాన్ని కంఠహారముల వలె ధరించుకోవాలి. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు వాక్యం
వాక్యములకు విలువిస్తున్నావు. ఒత్నీయేలు దేవుని సింహముతో పోల్చబడినటువంటి ఒత్నీయేలు, జయించినటువంటి ఒత్నీయేలు. అందుకే దేవుడు మంచి రక్షకుడు అనే బిరుదును ఆత్మతో నింపబడిన వాడిగా మరి ఒత్నీయేలును దేవుడు ఉంచున్నాడు. కారణం అతడు వాక్యమును పట్టుకున్నాడు, వాక్యముతో జయించినాడు, సంఘములో చేర్చబడినాడు. నువ్వు ఎలాగో ఉన్నావో పరిశీలన చేసుకో. ఇలాంటి ఆశీర్వాదం ఒత్నీయేలుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఒత్నీయేలు కుటుంబానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా. అలాంటి జీవిత అనుభవం నాకు కావాలి. సంఘములో నేను ఉండాలి, సంఘము బయట నేను ఉండకూడదు, సంఘము లోపల నేను ఉండాలి, కానీ వెలుపల జీవితం నాకు వద్దు ప్రభా అని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి, మోకరించండి. ప్రభువు సన్నిధిలో పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడుపుతాం. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఒత్నీయేలు వలె నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఈరోజు దేవుని సింహముగా నీ సమస్యలను జయించడానికి నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ప్రియ సంగమా, జయించిన ఒత్నీయేలు, సింహం వలె జీవించిన ఒత్నీయేలు రక్షకుడుగా మారినాడు. నువ్వు ఎలాగా ఉన్నావో పరిశీలన చేసుకో. ప్రియ సంగమా, దేవుడు నిన్ను దీవించును గాక.